అధైర్యపడవద్దు, కార్యకర్తలకు అండగా ఉంటారని ప్రకాశం జిల్లా గ్రంథాలయం చైర్మన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి మీడియా సమావేశంలో తెలిపారు. గ్రంథాలయ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా ఓల్డ్ బైపాస్ లోని తన కార్యాలయంలో ప్రకాశం జిల్లా గ్రంథాలయం ఉద్యోగస్తులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. నగరంలోని నాయకులు, కార్యకర్తలు, సంతనూతలపాడు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతోటి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రంథాలయం చైర్మన్ సుచిత్ర వీరయ్య చౌదరి మాట్లాడుతూ, మీరు అధైర్యపడవద్దు, కార్యకర్తలకు అండగా ఉంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు నియోజకవర్గ రైతు నాయకులు ఇంటూరు నాగేశ్వరరావు, నాగులపులపాడు మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్ష్మారెడ్డి ఓల్డ్ బిల్డింగ్ కదా, కొద్దిగా అక్కడక్కడ పడిపోయింది. మోటివేషన్ చేసుకొని ఉండటానికి అమరావతి కూడా అన్ని దాంట్లో డిజిటల్ ఎన్టీ రామారావు గారి లైబ్రరీస్ కొత్త లైబ్రరీ ఎక్కడో ఆయన ఉన్నప్పుడు మనకి ఒక లైబ్రరీ ఒక పార్ట్ టైం వర్క్ అప్పుడు ఇచ్చారు. ఇప్పుడు పార్ట్ టైం వర్క్ ఏంటంటే వాళ్ళు కొన్ని రెగ్యులర్ అయినారు, కొంచెం సర్వీస్ రిపీటెడ్ అయిపోయింది. ఆ పోస్ట్ అట్నే పెరిగింది. కానీ అపార్ట్మెంట్ కానీ హౌస్ వస్తుంది. వాళ్ళు ఆ పోస్ట్ మళ్ళీ మనం నియమించుకోవడానికి లేకుండా ఒక వన్ టైం మళ్ళీ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వస్తే అప్పుడు మన పార్టీ ఏదంటే మనమే తగ్గి మేడం గారు అభివృద్ధిలో మనం పాల్పంచే బాధగా ఉండాలి, కానీ వివాదాలు పెంచే వాళ్ళుగా ఉండొద్దని మీ అందరికీ మండల బాధ్యత మీ అందరికీ ఆ యొక్క విన్నపం తెలుసుకుంటూ వీరయ్యకి మాకు ఎలాంటి అనుబంధం ఉందంటే, ఆయన మమ్మల్ని తన సొంత తమ్ముళ్ళ చూసుకునేవాడు. వీరయ్య అంటే ఒక మండలానికే కాదు, ఆయన మన 4 మండలాల్లో మంచి నాయకుడిగా పేరుకున్న వ్యక్తి కాబట్టి ఆయన శిష్యుడిగా మేమందరం చాలా సంతోషిస్తున్నాం. జరిగిన పరిణామాల్లో ఆయన కుటుంబ సభ్యుల కంటే మేము ఎక్కువ బాధపడ్డాం వీరయ్య జరిగినందులో. కానీ ఇప్పుడు మేడం గారికి అవకాశం రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. వీరయ్యకి ఎలాగైతే మేము అందరం తోడుగా ఉన్నామో, ఇప్పటి నుంచి కూడా ఫ్యూచర్లో మేడం గారు మంచి స్థానం మా వంతుగా మేము వీరయ్యతో పాటు ఉన్నట్లుగానే భావిస్తూ మేడం కూడా మేము సహాయం చేస్తామని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. దగ్గరగా తీసుకోమాకండి. మా పోతవరం గ్రామం గ్రూప్లో 300 మంది ఉంటారు. దీంట్లో విదేశాల్లో ఉన్న వాళ్ళు కానీ, ఎన్ఆర్ఐస్ కానీ, ఎంప్లాయీస్ సో మెనీ మెంబర్స్ ఉంటారు. వేరే మన మనోజ్ అన్న చెప్పినట్టు మన విజయ్ కుమార్ గారి నాయకత్వం మనం ఇప్పుడు నడుస్తున్నాము. కానీ అంతకుముందు గతంలో తెలుగుదేశంలోనే విభిన్న వాదులు ఉండేవి. అంటే ఇప్పుడు నేను మా గ్రూప్లో వదిలింపు గారి పోస్ట్ పెట్టడంలోనే ఇది జస్ట్ ఐ వాస్ పోస్టింగ్ అని పెట్టాను. అంటే ఈ పోస్ట్ అనేది కట్టితుడు, అంటే రికార్డ్ చేయకండి, కట్టితుడు రికార్డ్ చేయాలి. నేను శరత్, శ్రీనివాస్ రెడ్డి అన్న, అట్లా ప్రతి ఊరు మండలంలో ప్రతి ఊరికి అన్న తరఫున మనం వర్క్ చేసాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకి ఏ కష్టం వచ్చినా ఆ రోజు వేరే అన్నకి అన్న ఫోన్ చేయడంలోనే దానికి సొల్యూషన్ ఆయన చెప్పే వరకు మనం ఫోన్ పెట్టేసినాకైనా మళ్ళీ ఆయన ఫాలో చేసుకోమని చెప్పేవాడు. అంటే ఒక్కొక్క ఊరికి ఒకరు వేరేలా ఇప్పుడు మనం వర్క్ చేస్తేనే మన మనుగడ ముందు మనం ఇది 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మనం వర్క్ చేసింది నిరంతరం అవ్వకుండా మనం సద్వినియోగం చేసుకోవాలంటే వేరే ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఊరికి లెక్కన అందరూ తయారు చేసి గడ్డిపోచు కూడా పేరితే
పెద్ద థాట్ ఎట్లా తయారైందో ఆ విధంగా మనం వర్క్ చేస్తేనే ఇవాళ వదిలమ్మ గారికి వచ్చిన పోస్ట్ కి ఇది ఓన్లీ జస్ట్ ఆమె రాజకీయ ప్రస్థానానికి నాంది. దాన్ని వినియోగించుకొని సమిష్టిగా కనుక మనం వర్క్ చేయకపోతే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాము. ఈ గుర్తుపెట్టి నెక్స్ట్ బైఫర్కేషన్ లో కూడా మన నియోజకవర్గం మారిద్ది, మనకు ముందు ముందు చాలా అవకాశాలు ఉంటాయి. అదోటి వదిలమ్మ గారికి నేను ఇచ్చే విన్నపం ఏంటంటే ప్రతి నెల మన మండలానికి సంబంధించి కానీ, అంటే మీరు ఒకవేళ ప్రకాశం జిల్లా గ్రంథాలయ చైర్మన్ బిజీగా ఉన్నా కూడా మన మండలంలో ఉన్న ప్రతి విలేజ్ ని కనీసం ఒకసారి మండలం మొత్తం అన్ని గ్రామాలు మనకు అనుకూలంగా అందరూ కూర్చొని ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ నేను చర్చించుకుంటా ఉంటే కొంచెం అందరిలో మోటివేషన్ పెరిగిద్దని నేను వదిలమ్మ గారికి చిన్న నా దగ్గర తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ అభిమానులకు, వేరే చోదరి అభిమానులకు, తెలుగుదేశం పార్టీ సభ్యులకు అందరికీ నమస్కారాలు. గతంలో వీరయ్యన్న రాజకీయ చైతన్యంతో మమ్మల్ని బాగా చైతన్య ఇలా ఉంటే కాదు, మీరు యాక్టివ్గా ఉండాలి అని చెప్పేసి కొట్లాడి మరి రాజకీయం నేర్పేంత స్థాయి అట్లా చేశాడు. అదేవిధంగా మేము ఆయన ఏమన్నా ఏం చేసినా కూడా మేము దాన్ని పాజిటివ్గానే తీసుకొని మేము మంచిగానే ఆయనకి చెప్పిందలా చేసాము. ఆయనకి ఏ పని చెప్పినా కూడా ఖచ్చితంగా ఆయనకు మంచి పేరు వచ్చే విధంగానే మేము చేసామండి. కానీ ఆయన ఈరోజు ఏదైనా చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడి నుంచి మీరు చేసే ప్రతి కార్యక్రమం మేము కూడా పాల్గొంచుకొని మీ ఎదుగుదలకు ఖచ్చితంగా పాటుపడతామని చెప్పేసి సభ్యులుగా తెలుసుకుంటాం. అన్న నాకు మామూలుగా నిలబెట్టేటప్పుడు అన్న ఫోన్ చేసి ఇట్లా ఎలా అనుకుంటున్నా సరే అన్నాను. మామూలుగా క్యాజువల్గా అతని గురించి నాకు అంత ఐడియా లేదు అప్పుడు. తర్వాత అతను వర్క్ ఎలా ఉందంటే కనపల్లి చరిత్రలోనే ఆ 25 ఏళ్ల చరిత్రలో మెజారిటీ అనేది ఎప్పుడు రాలేదన్నమాట. అప్పుడు ఆయన సత్తా అనేది తెలిసింది. అప్పటి నుంచి అతను అంటే ఉంటున్నాను. అతను ఏ విషయంలో ఫోన్ చేసినా కూడా ఎంత చిరాకులో ఉన్నా, అరే నన్ను నా పేరు రామారావు అయితే రాముడు అంటాడు, అరే రాముడు తర్వాత చేస్తాను అంటాడే కానీ ఏ రోజు కూడా నన్ను గట్టిగా మాట్లాడటం కానీ లేదు. అతను అంత పనిచేసే విషయం చీరాల ఎమ్మెల్యే గెలవడంలో అతని పాత్ర చాలా ఉంది. అప్పుడు కూడా ఫోన్ చేసి అలా రెస్ట్ ఎందుకు రెస్ట్ ఎక్కడ నాకు ఎక్కడ ఉంటుంది రెస్ట్ అనేవాడు. గతం 4 నెలల ముందు కూడా నేను ఒక విషయం కలిసాను. అప్పుడు కనీసం 2-3 సార్లు ఫోన్ చేస్తాను. ఎంత పరిస్థితుల్లో కూడా చాలా చక్కగా మాట్లాడతాడు. ఆయన లేపటం అనేది నాకు సొంత అన్న కోల్పోయిన బాధ అనేది నాకు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఉంది. మేడం గారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము అన్నంటే ఉంటామని చెప్పేసి నేను మనసులో అనుకున్నాను, అమ్మ లేడు కదా, నా సమస్యలు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తారు కదా, ఇప్పుడు ఎట్లా పరిస్థితి అనుకుంటా ఉన్నాను. మీరున్నారు కాబట్టి మీకు అండగా ఉంటూ పార్టీకి పనిచేస్తామని తెలియజేస్తున్నాను.
నన్ను గ్రంథాలయ చైర్మన్గా ఎన్నుకున్నందుకు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత లోకేష్ అన్న గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సహకరించిన జిల్లా నాయకులకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా గ్రంథాలయ చైర్మన్గా ఎన్నుకోబడిన సుచిత్ర వీరయ్య చౌదరి గారికి ప్రత్యేకమైన అభినందనలు. ఈ యొక్క పదవి రావటం మాకు చాలా సంతోషం. నాలుపులపాడు మండల పార్టీ వీరయ్య చౌదరి గారి కష్టాన్ని గుర్తెరిగి ఆ కుటుంబంలో మరి ఇంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు లోకల్గా సహకరించిన మా ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. ఈ యొక్క పదవిని మరి మండలంలోనే జిల్లా స్థాయిలో అందరి మన్నలను పొంది ఎటువంటి లోటుపాటు లేకుండా ఆమె ఎదుగుదలకు ఉపయోగపడుతుందని మేము అందరం ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం. ఈరోజు మాకు ఏంటంటే వీరయ్య చౌదరి గారు గతంలో రాజకీయం చేయాలి అంటే ఒక నాగులుపులపాడు మండలానికే కాకుండా ప్రకాశం జిల్లాలో కూడా వీరయ్య చౌదరి అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పరచుకున్నాడు. అదేవిధంగా ఈరోజు ఆ వీరయ్య చౌదరి గారికి ఉన్న బ్రాండ్ని మేము అదే విధంగా కాపాడుకుంటూ భవిష్యత్తులో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ అన్న గారికి కానీ మంచి పేరు తీసుకొస్తూ మా వదినమ్మకి ఈరోజు జిల్లా గ్రంథాలయ ముఖ్యంగా మమ్మల్ని గుర్తించి మాకు ఈ పదవిచ్చి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకి చేరాలి అని ఉద్దేశంతో వదినమ్మ గారికి పదవిచ్చిన నారా లోకేష్ అన్న గారికి, ఈ జిల్లా నాయకత్వానికి, ముఖ్యంగా మా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారికి అందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మేము ఈ పదవికి వన్నె తెస్తూ గ్రంథాలయము చైర్మన్ అంటే చాలామందికి ఏంది ఆ పదవి అన్నట్టు తెలియనట్టుగా ఉన్నారు ప్రతి ఒక్కరు. కానీ గ్రంథాలయం చైర్మను మా జిల్లాలో ప్రకారము మంచి పదవి. మా వదినమ్మ గారు ఈ పదవికి వన్నె తెస్తూ భవిష్యత్తులో గ్రంథాలయం అంటే ఇట్లా ఉండాలి. గతంలో వీరయ్య చౌదరి గారు కూడా ఎంపీపీ అయిన దాకా ఎంపీపీ పదవి అంటే ఏందో తెలియదు చాలామందికి. అంటే ఎంపీపీ అయ్యారు, మండలంలో ఎంపీపీ అనుకున్నారే కానీ వీరయ్య చౌదరి గారు ఎంపీపీ అయిన తర్వాతే ఎంపీపీ అంటే ఇట్టుండాలా అని చాలామందికి జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ తెలిసింది. అదేవిధంగా మాకు శాయశక్తుల మేమందరం వదినమ్మ గారికి వెనక అండగా ఉంటూ మేము ఈ గ్రంథాలయం చైర్మన్ మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహిస్తూ మంచి పేరు తీసుకొస్తామని సుచిత్ర వీరయ్య చౌదరి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.